మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఆల్మోస్ట్ 1 year బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేశారు, టీజర్ రిలీజ్ చేశారు. అంటే టీజర్ కూడా 3.5 అలా వెళ్ళింది. ఎందుకు ఎంతవరకు డిలే అవుతూ వచ్చింది? రిలీజింగ్ డేట్స్ కానీ అది కానీ చిన్న అంటే మూవీ టైంలో ఏదైనా సాంగ్స్ రొమాంటిక్ సీన్స్ కానీ చేసేటప్పుడు ఏదైనా రీటేక్లు కానీ ఏమైనా జరిగినాయి అది ఇన్సిడెంట్స్? Was surprised by my performance. స్టోరీ చెప్పగానే హీరో గారి నుంచి మీ రియాక్షన్ ఏంటి? జస్ట్ ఒక 25 to 30 మినిట్స్లోనే చెప్పేశా కదా. మూవీ ఎందుకు ఇంతవరకు లేట్ అవుతుంది? ఇప్పుడు ప్రమోషన్ బాగా స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో, ఎక్కడ చూసినా మీరు ఏం చెప్తారు అంటే సాయిరామ్ గారి గురించి? సాయిరామ్ గారు మరీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఓకే, ఎంత లో ప్రొఫైల్ అని మీ ముగ్గురు కాంబినేషన్లో ఎప్పుడు మూవీ రావచ్చు అన్న? ఆయన నేను డిస్టర్బ్ చేయను, ఆకాష్ కూడా డిస్టర్బ్ చేయను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం 1000 దర్బే మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? సూపర్, బాగానే ఉన్నా. క్లారిటీ. ఓకే అన్న, 1000 దర్బే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాం. మీది ఇందాక రొటీన్ క్వశ్చన్ అనుకోకుండా మీరు ఎలా అయినా నార్మల్గానే ఉంటారన్న. మీ ముందు మేము ఇంకా ఏదో ముసలోళ్ళు అవుతున్నట్టు అనిపిస్తుంది మాకు. అంటే ఎంత ఏజ్ అనేది? నా ఏజ్ తక్కువ. పెళ్లి చేస్తే 4 పిల్లలు ఉండేటట్టు వాళ్ళు. సినిమా అంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేశారు, టీజర్ రిలీజ్ చేశారు. వ్యూవర్షిప్ బాగా వచ్చింది. మంజులో సాంగ్ ఆల్మోస్ట్ 6.5 వ్యూవర్షిప్ వచ్చింది. ఎందుకు అంటే టీజర్ కూడా 3.5 అలా వెళ్ళింది. ఎందుకు ఎంతవరకు డిలే అవుతూ వచ్చింది? అంటే చిన్న చిన్న రిలీజింగ్ డేట్స్ కానీ అది కానీ చిన్న అంటే మళ్ళీ డిస్కస్ చేసి దీన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి. సో అలాంటి సినిమా మీద దాని డెవలప్మెంట్ గురించే ఇది జరిగింది. సో ఇప్పుడైతే కరెక్ట్ డేట్లో వస్తున్నాం. ఓకే, కరెక్ట్ డేట్. రీసెంట్గా ఊగిందే సాంగ్ వచ్చింది కదా, అది ఇప్పుడు 12 days కూడా అవ్వలేదు ఇంకా. ఆల్మోస్ట్ 8,82,000 వచ్చింది వ్యూవర్షిప్ మొత్తం. అసలు అంటే సినిమా పరంగా కానీ సోషల్ మీడియాలో మీద ఒక రీల్ కూడా మంచి వైరల్ అవుతుంది. ఒకసారి చూపించా. ఎక్కువ మీమ్ పేజ్లు ఫస్ట్ ఈ పేజ్ నుంచి స్టార్ట్ అయింది, పూరి గారి ఫ్యాన్ పేజ్. అలా ప్రమోషన్ వీడియోలు ఏంటంటే కొత్తగా కొద్దిగా డిఫరెంట్ కనిపిస్తున్నాయి. అవును, లేకపోతే రీచ్ అవ్వం. దరువేది వేయలేదా? దరువు అంటే దరువు వేసుకునే చెప్పుకొని వెళ్ళలేదు మనం ఎక్కడైనా ఇంతకుముందు. అవును, దరువు ఎక్కడ వేసుకొని చెప్పలేదా అంటే అలాంటి అట్లాంటి అదే ఆ ప్రమోషన్ నువ్వు అనుకుందే అన్న. అవునా? 13th వస్తే మన ఇద్దరం చేద్దాం. మన ఇద్దరం గుడివాడ నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ? నిజంగానే నిజంగా ఒక రీల్ చేద్దాం. అదేదో నాకు నువ్వు చెప్పేది నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. అదేదో స్కిట్ చేస్తే నువ్వు చేస్తావుగా? నేను చేస్తాను. చేద్దాం. మీతో చేస్తే ఇంకా నాకు ఇంకా అదృష్టం. నీతో చేస్తే ఇంకా బాగా వెళ్తుంది. ఓకే, ఎక్కువ మీది లేడీస్ జెంట్స్ అని ఒకటి వీడియో వదిలేరు లాస్ట్ టైం సోషల్ మీడియాలో. అది మీ దత్తకళ. ఆ సినిమాకు ముందు కొద్దిగా కన్నడ మీమ్ పేజ్లో వైరల్ అయింది. దత్తకథే. ఆ మూవీ టీజర్కి వదిలేరు, పునీత్ గారిది పెట్టేసి వదిలేరు నార్మల్గా. అంటే ఆల్మోస్ట్ కన్నడ మూవీ నుంచి తెలుగు మూవీస్ దాకా వచ్చారు కదా, ఎట్లా అనిపించింది సాయిరామ్ అంతా యాక్టింగ్ చేయడం? Very nice actually. Yeah. ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కదా తెలుగు? అంటే స్టోరీ చెప్పగానే డైరెక్టర్ గారు మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? My character was nice. My character is bold and has her own opinion and she's straightforward. I related it to my own characteristics, personal characteristics. So it was easy for me to do. ఓకే సార్, అసలు స్టోరీ అంతా కొద్దిగా అన్నం రొటీన్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చూపించారు. పూరి గారి ఫ్యాన్స్కి బాగా కనెక్ట్ అయ్యేటట్టు. ఏం చెప్తారంటే స్టోరీ చెప్పగానే హీరో గారి నుంచి మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్? అప్రిషియేషన్ అయినా ఏదైనా? అప్రిషియేషన్ అంటే ఇమీడియట్గా సినిమా చేయడానికి మేము జస్ట్ ఒక 25 to 30 మినిట్స్లోనే చెప్పేశా కదా. చెప్పంలోనే ఇమీడియట్గా చేయడానికి ఓకే అయిపోయింది. అన్న మీకు అసలు ఏం నచ్చింది? ఇప్పుడు మూవీ మొత్తం చెప్తారు, మీకు ఆర్ ఇంటర్వెల్ సీన్, ఆర్ స్టార్టింగ్, ఆర్ మీ ఇంట్రో కానీ క్లైమాక్స్, ఎనీ కీ పాయింట్ అనేది ఉంటుంది కదా స్టోరీ కన్నా. మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? ఆ రొమాంటిక్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ అని? అంటే సాంగ్స్ అన్ని తర్వాత వచ్చినాయి కాబట్టి కథ గురించి. ఆ కథ గురించి అంటే ఒక ఎంటర్టైన్మెంట్లో ఒక మంచి కథ చెప్తున్నారు. ఓకే, చూస్తున్నంతసేపు కామెడీ, బట్ అది కాదు సినిమా అన్నది చెప్పడం అన్నది నాకు బాగా నచ్చింది. నా క్యారెక్టరేషన్ బాగా నచ్చింది. కామారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చిన కుర్రాడు ఆడేం చేస్తాడు అని ఆ ఎలిమెంట్స్ అన్నీ నాకు మళ్ళీ ఉపయోగపడతాయని
కామారెడ్డిలో ఏం చేసేవాళ్ళు? కామారెడ్డి శంకర్ అంటే ఇలాంటి క్యారెక్టర్ వాడు చూడు ఇందాక నుంచి నా వైపు చూస్తున్నాడు. ఆ క్యారెక్టర్ ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో ఉంటాడు. సో అలాంటి క్యారెక్టరేషన్ అంటే ఇంజనీరింగ్ చదివి జాబ్ గురించి సెర్చ్ చేసే క్యారెక్టర్. అంటే ఇక్కడ మీకు మిమ్మల్ని చూస్తుంటుంటే అక్కడ ఇసుక గారు నన్ను చూస్తున్నట్టు. అంతే, దానికి ఉంటుంది. టైం అయింది కదా భయ్యా. ఓకే దేవరాజ్ గారు సార్, అంటే వన్ ఆఫ్ ది ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్తారు కానీ మెయిన్ హీరో గారిని సాయిరామ్ గారిని పెట్టుకున్నారు, ఇంకా క్యాస్టింగ్ అందరిని పెద్దవాళ్ళని పెట్టుకున్నారు. మూవీ ఎందుకు ఇంతవరకు లేట్ అవుతుంది? ఇప్పుడు ప్రమోషన్ బాగా స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో, ఎక్కడ చూసినా మీరు ఏం చెప్తారు అంటే సాయిరామ్ గారి గురించి? సాయిరామ్ గారు మరీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఎంత లో ప్రొఫైల్ అంటే మీరు ఒక కామన్ మ్యాన్ కన్నా మీ గురించి అంటే అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం గ్రేట్ అనమాట. ఏ ప్రొడ్యూసర్కైనా చాలా ఈజీగా ఉంటుంది, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ. లైక్ నవీన్ గారు కూడా అంతే, వెరీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ. వాళ్ళకి తెలుసు బడ్జెట్ ఏంటి, స్ట్రెంత్ ఏంటి, మూవీని ఎలా తీసుకెళ్తే అంటే లైక్ ప్రొడక్షన్ ఆఫీస్కి కూడా ప్లస్ అవ్వాలి కదా. అలా ప్లస్ అవ్వాలంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఎన్ని సినిమాలు అయినా తీయచ్చు జనరల్గా ఏ ప్రొడ్యూసర్ అయినా. జస్ట్ అంటే సాయిరామ్ గారిని చూడంగానే మీకు ఆయన సినిమా కానీ ఏదైనా డైలాగ్ ఏది గుర్తొచ్చు? సాంగ్ అయినా బంపర్ ఆఫర్ 143 బంపర్ ఆఫ్ అంటే ఏదైనా డైలాగ్ కానీ సాంగ్ అయినా ఏమైనా మిమ్మల్ని చూస్తే అన్న సాంగ్ వస్తుంది. అది సాంగ్ నేమ్ ఏదైనా నాకన్నా మీకే బాగా తెలుసు కదా అది అందరి దగ్గర. నేనేది ప్రాక్టికల్గా మీరు అడగట్లేదు కానీ బయట మేము వెళ్ళి చూస్తే ఎవరు వెళ్ళినా మేము అంటే ప్రమోషన్స్కి వెళ్ళాము కదా బయటికి, ఈ 143 రమణమ్మ సాంగ్ ఒకటి, తర్వాత రవితేజ గారి సినిమాలో అది ఒకటి ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా, అసలు వాళ్ళు అవే మాట్లాడుతున్నారు. అంటే అది రిజిస్టర్ అయినాయి అందరి మైండ్లో. అది స్ట్రాంగ్ రిజిస్ట్రేషన్, అది జనరల్గా తీయలేరు బయటకి, అది ఎవరు తీయలేరు. అంటే మేము ట్రావెల్ చేసేటప్పుడు చూసింది కానీ అది బాగా గమనించాను నేను. అన్న ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 27 ఇయర్స్ అయింది మీకు. 1997 బద్రి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ హీరోగా వచ్చారు. అంటే ఏం చెప్తారన్న ఈ జర్నీ గురించి? స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా, ఈ జర్నీ గురించి ఏం చెప్తారు? మాలాంటి యంగ్స్టర్స్కి మిమ్మల్ని చూసి యాక్టర్ అవుదాం నీకేం చెప్తాం అన్నీ తెలిసినాడు ఇష్టం అంటే ఇంత చూసి వచ్చారు కదా, ఏం చెప్తారు యంగ్స్టర్స్ కానీ చాలామందికి హీరో అవుదామని ఉన్న వాళ్ళకి, ప్యాషనేట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళకి కానీ? అంటే అదే ఇది చేద్దాం అనుకుంటాం కదా, దాంట్లో ఫిక్స్ అయిపోతాం. అంటే ఇప్పుడు ఇది మనం అవ్వాలి, అది 1 year 2 year 3 year 4 years వద్దు, బట్ మనం కొడతాం దీంట్లోనే ఉందాం అని ఫిక్స్ అయితే ఆ పని అవుతుంది. సో నేను అలానే ఉన్నాను, చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. అన్న నాకు స్మాల్ డౌట్, నాకు స్టార్టింగ్ నుంచే మీరు చేసే ప్రతి సినిమాకి పొంతన ఉండదు, కంపారిజన్. ఇప్పుడు ఒక జోన్ ఇదైతే స్టెప్ బై అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్స్ని టచ్ చేసుకొని వెళ్దామని ఉంటారా? మీకు నచ్చితే స్టోరీ ఆర్ మాస్ ఆర్ రొమాన్స్ ఆర్ కామెడీ పరంగా అంతే, నచ్చితే చేసేస్తాను. అది జానర్, ఏ జానర్, ఈ జానర్, ఇప్పుడు ఆ సినిమా ఈ సినిమా లేదా కమర్షియలే చేయాలి, ఎంటర్టైనర్ చేయాలి, అది లేదు. ఇప్పుడు నాకు కథ నచ్చింది వెళ్ళిపోతాను. రీసెంట్గా మీది ఒక ట్రైలర్లోది చిన్న వీడియో లైట్గా మీమ్కి వెళ్తుంది, తెలుసా అన్న? తెలియదు. కత్తి ఇలా అనే సీన్ ఉంది కదమ్మా, అది మన కన్నడ కేడీ సినిమా సీన్కి సింక్ అవుతుంది. మన ధ్రువ సర్జా గారిది యూనో ఫేస్ పనిచేస్తారు స్టేషన్లోనే ఎక్కడో, ఆ షాట్కి ఈ షాట్కి లింక్ చేస్తున్నారు. ఎక్కడ కత్తి? మన ట్రైలర్లో కత్తి అంటే సినిమా ఫ్రేమింగ్ ఎట్లా పడుద్ది కదన్నా సైడ్ నుంచి, సేమ్ ఆ షాటు మన కన్నడ ఫిలిం ధ్రువ సర్జా గారిది కేడీ అని ఒక ఫిలిం ఉంది, దానికి లింక్ చేస్తున్నారు నార్మల్గా మీమ్ పేజీలో. ఓకే తెలుసా? తెలీదు. సతీష్ ముత్యాల గారి గురించి ఏం చెప్తారు? డిఓపి ఆనందంగా తీసాడు సినిమా, అందంగా అందంగా కనిపించాం. నేను కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, కమర్షియల్ ఫిల్మ్ని ఎలా ప్రజెంట్ చేయాలో అలా ప్రజెంట్ చేశారు ఈజీగా. అంటే ఇప్పుడు ఇంత తక్కువ టైంలో అంటే కరెక్ట్ 34 daysలో ఈయన తీశారంటే డిఓపి సపోర్ట్ కూడా ఉన్నట్టే, ఆర్టిస్టులతో పాటు డిఓపి సపోర్ట్ ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి చేసింది. అన్న మూవీ సినిమా వచ్చిన దగ్గర నుంచి డిఫరెంట్ ప్రమోషన్ చేసుకొని వెళ్తున్నారు, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా ప్రమోట్ చేసుకొని వెళ్తున్నారు. మూవీ టైంలో ఆఫ్ స్క్రీన్ ప్రమోషన్ కాకుండా ఏదైనా షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడం కానీ, ఏదైనా ఇన్సిడెంట్, ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా మీరు? ఎక్కడ ఇదా? షూటింగ్ టైంలో ఆఫ్ స్క్రీన్. వైదర్ ఇంతకుముందు స్టోరీలు పెట్టేవాళ్ళు మీరు షూటింగ్ జరిగినప్పుడు, లాస్ట్ ఇయర్ ఇన్స్టాలో స్టోరీలు పెట్టేవాళ్ళు, అయ్యా ఆఫ్ స్క్రీన్ ఏమైనా మెమరీస్ ఏమైనా ఉన్నాయా?
ఏం గుర్తులేదు, ఇలా చెప్తే నిజంగా గుర్తులేదు. నిజంగా గుర్తులేదు అస్సలు. 1020 గురించి ఇంకేం లేదు, మేము అనుకున్నది స్టార్ట్ అయింది అయిపోయింది సినిమా. స్టార్ట్ అయింది అయిపోయింది. 30 days లేపేసాం, 4 days సాంగ్స్. నిన్న బాగా చాలామంది, నేనే అడిగాను చాలామంది ఎందుకులే కానీ, బాగా అంటే మీ ముగ్గురు కాంబినేషన్లో ఎప్పుడు మూవీ రావచ్చు అన్న? పూరి సార్ మీది, ఆకాష్ బ్రోది. ఎలా చెప్తాం అది? నిన్న మంచి వెళ్ళింది అన్న, అసలు ల్యాక్స్ లో వెళ్ళింది అది. పూరి గారు ఫ్యాన్ పేజ్ లో పెట్టారు, ల్యాక్స్ లో పరిగెత్తింది అసలు. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు నా జర్నీ నాది, అలానే ఆకాష్ కూడా నేను ఇండివిజువల్గా వెళ్తాను అని వెళ్తున్నాడు, అంతే కదా. సో మా మెంటాలిటీస్ అలా ఉంటాయి, మేము ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. ఇప్పుడు అన్నయ్య ఏంటంటే నేను డిస్టర్బ్ చేయను, ఆకాష్ కూడా డిస్టర్బ్ చేయను, అదే కదా. ఆయన బడ్జెట్స్, ఆయన ఫిలిమ్స్ ఆయన సపరేట్. సో మీరు అన్నట్టు ఇదంతా ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే నాకు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యింది, ఆకాష్గా ఒకటి అయింది, అప్పుడు వర్కౌట్ అవ్వచ్చేమో. అంటే ఆకాష్ గారు అన్నారు సరైన అడ్వెంచర్ ఫిలిమ్స్ చేయట్లేదని కామెంట్స్లో ఫ్యాన్స్ చాలామంది పెట్టారు. ఆకాష్ గారు మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, మీరు అనుకుంటే ఆకాష్తో ఒక పీరియాడిక్ డ్రామా కానీ ఆర్ అడ్వెంచర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ కానీ ఏదైనా చెయ్యొచ్చు, కానీ ఇంకా మీ ఇద్దరు కాంబోలోనే ఏదైనా వస్తే బెటర్ అని ఎక్కువ మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు. అదే అంటున్నాను, ఏమంటున్నానంటే ఒక్కటి ఇది టేక్ ఆఫ్ అయితే ప్లానింగ్స్ కొంచెం మారుతూ ఉంటాయి, అప్పుడు కాంబినేషన్ బాగుంటుంది కదా. చాలా బాగున్నారండి, క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. అంటే మూవీ టైంలో ఏదైనా సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ కానీ చేసేటప్పుడు ఏదైనా రీటేక్లు కానీ ఏమైనా జరిగినాయి ఏదైనా ఇన్సిడెంట్స్? మీరు ఎక్కువసార్లు రీటేక్లు తీసుకున్నాను డైరెక్టర్ గారు చెప్పారంటే. లేదు, డైరెక్టర్ ఆగిపోయారు. వాట్ ఇస్ వాస్ సర్ప్రైజ్ బై మై పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ చూసి సర్ప్రైజ్ అయ్యారు. మీది కూడా నన్ను ఆమె బేసిక్గా చాలా సినిమాలు చేస్తాను. ఇక్కడ ఈజీ, ఒక డైలాగ్ మనం జస్ట్ చెప్పగలిగితే చేసేసి. షూటింగ్ ఆఫ్ స్క్రీన్, షూటింగ్ ఏదైనా పోస్ట్పోన్ అవ్వడం కానీ షెడ్యూల్, ఆ టైం ఏదైనా ఫన్నీ మెమరీ ఏదైనా రొమాంటిక్ సీన్? నేను బెంగళూరులో ఉంటాను, సో ఆఫ్ స్క్రీన్ పోస్ట్పోన్ అయితే ఐఎమ్ నాట్ హియర్. ఆఫ్ స్క్రీన్ షూటింగ్ టైంలో చెప్తున్నాను నేను, షూటింగ్ టైంలో ఏదైనా సీన్ ఇక్కడ కాదు వేరే చోట పోస్ట్పోన్ అవుతుంది. నో టైమ్ టు ఈట్ ఆల్సో. ఓకే, ఆస్క్ డైరెక్టర్ సార్. ముందే పక్కా ప్రిపేర్ అయ్యి పక్కా ప్రిపేర్ చేయకుంటే ఏం చేయాలి అన్నది మీరు పూజ చేస్తారు కదా. నేను అర్థమైంది, పక్క ఎవరు భోజనం చేయకుండా ఏం చేయాలి అంత టైట్ షెడ్యూల్ ఉంటుంది. అంటే మీరు భోజనం చేయకుండా చేశారా? ఎవరు? అదే మీరన్నా. నిజం, నేను అదే కదా చెప్తున్నా. ఆయన అడుగు. ఓకే అన్న, చిన్న ర్యాపిడ్ ఫైర్ వితౌట్ బ్రేక్. అది ఓకే అన్న, చిన్న ర్యాపిడ్ ఫైర్. పూరి సార్, ఫాదర్, దేవరాజ్ గారు, ఇంకా అప్కమింగ్ మూవీ ఏ హీరోతో చేద్దాం అనుకుంటున్నారు? లేదండి, అంటే జనరల్గా ఏంటంటే బిజినెస్, బయట బిజినెస్ ఏదైనా సరే ఒక లిమిట్ ఉంటుంది, అంటే ఒక స్పాన్ నడుస్తూ ఉంటుంది. దాని గురించి చెప్తున్నాను. ఒకటే ఒక సింగిల్ వర్డ్, సింగిల్ వర్డ్ అంటే ఈ 15 తర్వాత చెప్తానండి. ఓకే, సాయిరామ్ అన్న, ఇక్కడ నవీన్ గారు. నవీన్ గారు నెక్స్ట్ మళ్ళీ సాయిరామ్ గారితో మూవీ ఏదైనా 522 ప్లాన్ ఉంది. ఓకే, దాంట్లో ఏదైనా వేసే ఉంటాయా? దరువు 100% ఉంటాయా? దరువు కామన్, అన్నుంటే దరువు ఉండాల్సింది. 100%. ఓకే, దరువు ఉంటే అన్న ఉండాల్సిందే. అన్న ఉండాల్సింది. అన్న రవితేజ గారు. టోటల్గా మీ ఇద్దరికి ఏమైందంటే ఇప్పుడు 9 అయింది కదా, కొంచెం మాట తడబడింది మీ ఇద్దరికి. తడబడి రవితేజ గారు. రవితేజ గారు ఎప్పుడు ఎనర్జీ. మీరు బాగా మల్టీస్టార్ చేయాలనుకుంటే ఏ హీరోతో ఇప్పుడు అప్కమింగ్ టాప్ హీరోస్తో మీరు టాప్ 2? నేనే ఇంకోటి జ్యువెలరీ చేసుకుంటా ఉంటాను. ఎవరైనా ఇద్దరు పేర్లు చెప్పన్నా. ఆపర్చునిటీ పెద్దవాళ్ళతో దొరికితే ఎప్పుడు చేయగలం, అంతే కదా. ఏదైనా చేయొచ్చు పెద్దవాళ్ళతో. ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు, ఆయనతో ఇడియట్ చేశాను, నేనే తీసేసాను. ఆపర్చునిటీ వచ్చిందనుకో ఆయనతో కలిసి చేయడానికి అదో మంచి లక్క కదా, లక్కీ. మూవీ మంచిగా బ్లాక్ బస్టర్ అవ్వాలని 1000 దొరికి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ కలిసాను, 2021 గుడివాడలో వచ్చారు మీరు. ఆ తర్వాత నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్.